ఈ వీడియోలో విద్యా ప్రమాణాలను గురించి డిస్కస్ చేద్దాం. విద్యా ప్రమాణాలు విద్యా సంబంధిత లక్ష్యాలు, ఫలితాలను సాధించడంలో విద్యార్థి నిర్దేశిత స్థాయిని చేరుకున్నాడో లేదో తెలియజేసే సామర్థ్యాలనే విద్యా ప్రమాణాలు అంటారు. విద్యా సంబంధిత లక్ష్యాలు, ఫలితాలను సాధించడంలో విద్యార్థి నిర్దేశిత స్థాయిని చేరుకున్నాడో లేదో తెలియజేసే సామర్థ్యాలే విద్యా ప్రమాణాలు. ఇవి విద్యార్థుల మేధో సామర్థ్యాలకు సంబంధించిన కృత్యాలు మరియు విద్యార్థిలో అభ్యసనం ద్వారా ఆశించే సామర్థ్యాలు. ఇవి విద్యార్థుల మేధో సామర్థ్యాలకు సంబంధించిన కృత్యాలు మరియు విద్యార్థుల అభ్యసన ద్వారా ఆశించే సామర్థ్యాలు. జాతీయ విద్యా ప్రణాళిక చట్టం NCF 2005, విద్యా హక్కు చట్టం RT 2009 ప్రకారం ప్రతి విద్యార్థి చదువుతున్న తరగతి లేదా తన స్థాయిలో నిర్దేశించిన ప్రమాణాలను తప్పనిసరిగా సాధించగలగాలి. రాష్ట్ర విద్యా ప్రణాళిక పరిధి పత్రం 2011 ప్రకారం లక్ష్యాలు, స్పష్టీకరణల స్థానంలో విద్యా ప్రమాణాలను రూపొందించడం జరిగింది. రాష్ట్ర విద్యా ప్రణాళిక పరిధి పత్రం 2011 ప్రకారం లక్ష్యాలు, స్పష్టీకరణల స్థానంలో విద్యా ప్రమాణాలను రూపొందించడం జరిగింది. విద్యార్థుల అభ్యసన స్థాయి ఆధారంగా విద్యా ప్రమాణాలను నిర్ధారిస్తారు. విద్యా ప్రమాణాలు సాధించడం ద్వారా విద్యార్థి జీవశాస్త్ర ప్రక్రియలు, నియమాలు, దృగ్విషయాలలో అంతర్లీనంగా ఇమిడి ఉన్న భావాలని అవసరమైన సందర్భాలలో అన్వయించుకుంటాడు. విద్యా ప్రమాణాలు సాధించడం ద్వారా విద్యార్థి జీవశాస్త్ర ప్రక్రియలు, నియమాలు, దృగ్విషయాలలో అంతర్లీనంగా ఇమిడి ఉన్న భావాలని అవసరమైన సందర్భాలలో అన్వయించుకుంటాడు. విద్యార్థులు 7 రకాల విద్యా ప్రమాణాలను సాధించవలసి ఉంది. 7 రకాల విద్యా ప్రమాణాలని సాధించవలసి ఉంది. అవేంటో చూద్దాం. విషయ అవగాహన, ప్రశ్నించడం, పరికల్పనలు చేయడం. విషయ అవగాహన ఫస్ట్ ఏంటంటే విషయ అవగాహన కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్. రెండవది ప్రశ్నించడం, పరికల్పనలు చేయడం. మూడవది ప్రయోగాలు, క్షేత్ర పరిశోధనలు. నాలుగవది సమాచార నైపుణ్యాలు, ప్రాజెక్టు పనులు. ఐదవది బొమ్మలు గీయడం, నమూనాలు తయారు చేయడం. ఆరవది అభినందించడం, సౌందర్యాత్మక స్పృహ కలిగి ఉండడం, విలువలు పాటించడం. ఏడవది నిజ జీవిత వినియోగం, జీవ వైవిధ్యం పట్ల సానుభూతిని కలిగి ఉండడం. విషయ అవగాహన. రెండవది ప్రశ్నించడం, పరికల్పన చేయడం. మూడవది ప్రయోగాలు, క్షేత్ర పరిశీలనలు. నాలుగవది సమాచార నైపుణ్యాలు, ప్రాజెక్టు పనులు. ఐదవది బొమ్మలు గీయడం, నమూనాలు తయారు చేయడం. ఆరవది అభినందించడం, సౌందర్యాత్మక స్పృహ కలిగి ఉండడం, విలువలు పాటించడం. ఏడవది నిజ జీవిత వినియోగం, జీవ వైవిధ్యం పట్ల సానుభూతిని కలిగి ఉండడం. విషయ అవగాహన గురించి చూద్దాం. ఈ విద్యా ప్రమాణంలో విద్యార్థి జీవశాస్త్ర భావనలు, సిద్ధాంతాలు, నియమాలు, సూత్రాలు, పద్ధతుల గురించి వివరించడం, పోలికలు, భేదాలు చెప్పడం, వర్గీకరించడం, విశ్లేషించడం, కారణాలు పేర్కొనడం, ఉదాహరణలు చెప్పడం, మానసిక చిత్రాలు ఏర్పరచుకోవడం వంటి సామర్థ్యాలు సాధించగలుగుతాడు. విషయ అవగాహన అనే విద్యా ప్రమాణంలో విద్యార్థి జీవశాస్త్ర భావనలు, సిద్ధాంతాలు, నియమాలు, సూత్రాలు, పద్ధతుల గురించి వివరిస్తాడు. సిద్ధాంతాలు, నియమాలు, సూత్రాలు, పద్ధతుల గురించి వివరిస్తాడు. విషయ అవగాహన అనే విద్యా ప్రమాణంలోకి వస్తుందన్నమాట. పోలికలు, భేదాలు చెప్పడం, వర్గీకరించడం, విశ్లేషించడం, కారణాలు పేర్కొనడం, ఉదాహరణలు చెప్పడం, మానసిక చిత్రాలు ఏర్పరచుకోవడం వంటి సామర్థ్యాలు సాధించగలుగుతాడు. నెక్స్ట్ ప్రశ్నించడం, పరికల్పనలు చేయడం. ఈ విద్యా ప్రమాణంలో విద్యార్థి సంశ్లేషణాత్మక, విశ్లేషణాత్మక, విమర్శనాత్మక, సృజనాత్మక, మూర్త, అమూర్త ఆలోచనల నుంచి వెలువడిన ప్రశ్నలు జీవశాస్త్ర అభ్యసన పట్ల వారి ఆసక్తులు, అభిరుచులను తెలుపుతాయి. తద్వారా అవి పరికల్పనలు రూపొందించే సామర్థ్యాన్ని పెంపొందింపజేస్తాయి. ఈ ప్రశ్నించడం, పరికల్పనలు చేయడం అనే విద్యా ప్రమాణంలో ఏమేమి వస్తాయి? విద్యార్థి సంశ్లేషణాత్మక, విశ్లేషణాత్మక, విమర్శనాత్మక, సృజనాత్మక, మూర్త, అమూర్త ఆలోచనల నుంచి వెలువడిన ప్రశ్నలు జీవశాస్త్ర అభ్యసన పట్ల వారి ఆసక్తులు, అభిరుచులను తెలుపుతాయి.
తద్వారా అవి పరికల్పనలు రూపొందించే సామర్థ్యాన్ని పెంపొందింపజేస్తాయి. నెక్స్ట్ ప్రయోగాలు, క్షేత్ర పరిశోధనలు. 3వ విద్యా ప్రమాణం. ఈ విద్యా ప్రమాణంలో ప్రయోగాలు చేయడం, ఫలితాలను విశ్లేషణ చేయడం, సాధారణీకరణలు ఏర్పరచడం మొదలైన నైపుణ్యాలు అలవడతాయి. క్షేత్ర పరిశోధనలలో ఖచ్చితమైన సమాచారాన్ని మరియు వృక్ష జంతు భాగాలను ఉత్పత్తులను సేకరించడం, నమోదు చేయడం మొదలగు సామర్థ్యాలు అభివృద్ధి చెందుతాయి. నెక్స్ట్ సమాచార నైపుణ్యాలు, ప్రాజెక్టులు. ఈ విద్యా ప్రమాణంలో విద్యార్థి జీవశాస్త్ర సమాచారాన్ని సేకరించి, వర్గీకరించి, పట్టికలు, ఫ్లోచార్టులు, గ్రాఫులు, చిత్రాల సహాయంతో క్రమానుగత విషయాలుగా పొందుపరిచి సమగ్ర నివేదికలుగా రూపొందిస్తాడు. ప్రాజెక్టును పూర్తి చేయడంలో భాగంగా ఎన్నుకున్న సమస్యకి పరిష్కారాన్ని సూచిస్తాడు. నెక్స్ట్ బొమ్మలు గీయడం, నమూనాలు తయారు చేయడం. విద్యార్థి జీవశాస్త్రం విషయాలకు సంబంధించిన నమూనాలు, చిత్రాలు తయారు చేస్తాడు. వాటి భాగాలను గుర్తిస్తూ క్రమానుగత వివరణ ఇస్తాడు. నెక్స్ట్ విద్యా ప్రమాణం అభినందించడం, సౌందర్యాత్మక స్పృహ కలిగి ఉండడం, విలువలు పాటించడం. ప్రకృతిలో రమణీయత, సమతాస్థితి, జీవరాశుల మధ్య సహసంబంధాలు, జీవుల నిర్మాణ క్రమాలు, జీవ పరిణామ క్రమము మొదలగు దృగ్విషయాలలో నిగూఢమై ఉన్న అద్భుత సౌందర్యాన్ని అవలోకనం చేసుకుంటాడు. జీవశాస్త్రానికి ఇతర శాస్త్రాలతో గల సంబంధాలను, జీవశాస్త్రవేత్తలు చేసిన ప్రయత్నాలు, ప్రయోగాలు, సాధించిన విజయాలను అభినందిస్తాడు. నెక్స్ట్ నిజ జీవిత వినియోగం, జీవ వైవిధ్యం పట్ల సానుభూతి కలిగి ఉండడం. జీవశాస్త్ర అభ్యసన ద్వారా పొందిన జ్ఞానాన్ని ఆరోగ్యవంతంగా జీవించుటకు, సుస్థిర పర్యావరణాన్ని కొనసాగించేందుకు, భావితరాలకి నివాసయోగ్యమైన కాలుష్యరహిత సమాజం అందించేందుకు, ప్రకృతి పట్ల బాధ్యతగా వ్యవహరించేందుకు, మొత్తంగా మానవాళి శ్రేయస్సుకు ఉపయోగపడే విధంగా సామర్థ్యాలు పెంపొందించుకుంటాడు. జీవశాస్త్ర అభ్యసన ద్వారా పొందిన జ్ఞానాన్ని ఆరోగ్యవంతంగా జీవించడానికి, సుస్థిర పర్యావరణాన్ని కొనసాగించేందుకు, భావితరాలకి నివాసయోగ్యమైన కాలుష్యరహిత సమాజం అందించేందుకు, ప్రకృతి పట్ల బాధ్యతగా వ్యవహరించేందుకు, మొత్తంగా మానవాళి శ్రేయస్సుకు ఉపయోగపడే విధంగా సామర్థ్యాలు పెంపొందించుకుంటాడు. విద్యార్థుల యొక్క విద్యా ప్రమాణాలు నిర్దేశించుటకు ఆధారం ఏంటి? ఆధారం అభ్యసన స్థాయి. లక్ష్యాలు, స్పష్టీకరణల స్థానంలో విద్యా ప్రమాణాలను రూపొందించడం దీనివల్ల జరిగింది. రాష్ట్ర విద్యా ప్రణాళిక పరిధి పత్రం 2011 వలన జరిగింది. జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005 ప్రకారం ప్రతి విద్యార్థి తన స్థాయిలో నిర్దేశించిన ప్రమాణాలను తప్పనిసరిగా సాధించగలగాలి. అభినందించడం, సౌందర్యాత్మక స్పృహ కలిగి ఉండడం, విలువలు పాటించడం అనే విద్యా ప్రమాణాన్ని సాధించడానికి ఉపాధ్యాయుడు ఏ కృత్యాన్ని నిర్వహించవచ్చు? పలు రకాల మొక్కలు, జంతువులున్న జంతు ప్రదర్శనశాలకి చూసినప్పుడు వారు ఎలా సంతోషాన్ని వ్యక్తపరుస్తారో కొన్ని వాక్యాలలో తెలపమనడం. ఎందువలన వండిన ఆహార పదార్థాలు వండని ఆహార పదార్థాల కంటే త్వరగా పాడవుతాయి? ఈ ప్రశ్న ఏ విద్యా ప్రమాణాన్ని పరీక్షిస్తుంది? విషయ అవగాహనలో సిద్ధాంతాలు, నియమాలు, సూత్రాలు, భావనలు విశ్లేషించడం, కారణాలు చెప్పడం, ఉదాహరణలు చెప్పడం, మానసిక చిత్రాలు ఏర్పరచుకోవడం వంటి సామర్థ్యాలు సాధించగలుగుతారు. అటువంటి సామర్థ్యాలలో ఎందువలన వండిన ఆహార పదార్థాలు వండని ఆహార పదార్థాల కంటే త్వరగా పాడవుతాయి అనే ప్రశ్నకి విషయ అవగాహన ప్రశ్నిస్తుందన్నమాట. విద్యా ప్రమాణాలు సాధించడం ద్వారా విద్యార్థి జీవశాస్త్రంలో అంతర్లీనంగా ఇమిడి ఉన్న భావాలని అవసరమైన సందర్భాలలో అన్వయించుకుంటాడు. విద్యా ప్రమాణాలు విద్యార్థుల మేధో సామర్థ్యాలకు సంబంధించిన కృత్యాలు. విద్యార్థుల విద్యా ప్రమాణాలను సాధించే మార్గం అభ్యసన. విద్యార్థుల విద్యా ప్రమాణాలను సాధించే మార్గం అభ్యసన. ఉన్నత పాఠశాల విద్యార్థులు మొత్తం ఎన్ని రకాల విద్యా ప్రమాణాలను సాధించవలసి ఉంటుంది? 7. ఈ క్రింది వాటిలో విద్యా ప్రమాణం ఏది?
విద్యా ప్రమాణం కానిది. అంటే ఇక్కడ ప్రయోగాలు, క్షేత్ర పరిశోధనలు, జీవ వైవిధ్యం పట్ల సానుభూతి కలిగి ఉండడం, జ్ఞానార్జన, సమాచార నైపుణ్యాలు ఇచ్చారు. జ్ఞానార్జన అనేది విద్యా ప్రమాణం కాదు. ఈ క్రింది వాటిలో విద్యా ప్రమాణం కానిది: ప్రాజెక్టు పనులు, అభినందించడం, ప్రశ్నించడం, క్రీడా స్ఫూర్తి ఇచ్చారు. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే క్రీడా స్ఫూర్తి. వరుస క్రమంలో ఆరవ విద్యా ప్రమాణం. మనకి వరుస ఏంటి? విషయ అవగాహన, ప్రశ్నించడం, పరికల్పనలు చేయడం, ప్రయోగాలు, క్షేత్ర పరిశోధనలు, సమాచార నైపుణ్యాలు, ప్రాజెక్టు పనులు, బొమ్మలు గీయడం, నమూనాలు తయారు చేయడం, అభినందించడం, సౌందర్యాత్మక స్పృహ కలిగి ఉండడం, విలువలు పాటించడం. 7వది నిజ జీవిత వినియోగం, జీవ వైవిధ్యం పట్ల సానుభూతిని కలిగి ఉండడం. 6వ విద్యా ప్రమాణం ఏంటి? అభినందించడం, సౌందర్యాత్మక స్పృహ కలిగి ఉండడం. వరుస క్రమంలో 3వ విద్యా ప్రమాణం ప్రయోగాలు, క్షేత్ర పరిశోధనలు. విద్యా ప్రమాణాలను సాధించడానికి తోడ్పడే అంశాలు: పాఠశాల వాతావరణం, మందలి బోధనా కార్యక్రమాలు, అభ్యసన అనుభవాలు. ఈ విద్యా ప్రమాణంలో విద్యార్థి జీవశాస్త్ర భావనలు, సిద్ధాంతాలు, నియమాలు, సూత్రాలు, పద్ధతులు, సామర్థ్యాలను సాధించగలుగుతాడు. ఏ విద్యా ప్రమాణం అది? విషయ అవగాహన. కారణాలు చెప్పడం, ఉదాహరణలు చెప్పడం ఈ విద్యా ప్రమాణానికి చెందినవి. విషయ అవగాహన. అమూర్త భావనతో మానసిక చిత్రాలు ఏర్పరచుకోవడం వంటి సామర్థ్యాలు ఈ విద్యా ప్రమాణంలో చూడవచ్చు. విషయ అవగాహన. అమూర్త భావనతో మానసిక చిత్రాలు ఏర్పరచుకోవడం వంటి సామర్థ్యాలను విషయ అవగాహనలో చూడవచ్చు మనం. ఫలితాలను ముందుగా ఊహించగలిగే సామర్థ్యాన్ని పెంపొందించే విద్యా ప్రమాణం. ఫలితాలను ముందుగా ఊహించగలగడం అనేది ప్రశ్నించడం, పరికల్పనలు చేయడంలో ఉంది. ప్రశ్నించడం, చేయడంలో విద్యార్థి సంశ్లేషణాత్మక, విశ్లేషణాత్మక, విమర్శనాత్మక, సృజనాత్మక, మూర్త ఆలోచనల నుంచి వెలువడిన ప్రశ్నలు జీవశాస్త్ర అభ్యసన పట్ల వారి ఆసక్తులు, అభిరుచులను తెలుపుతాయి. తద్వారా అవి పరికల్పనలు రూపొందించే సామర్థ్యాన్ని పెంపొందిస్తాయి. కాబట్టి ఇక్కడ కారణాలు పేర్కొనడం, ఉదాహరణలు చెప్పడం, ఫలితాన్ని ముందుగానే ఊహించగలిగే సామర్థ్యాన్ని పెంపొందించే విద్యా ప్రమాణం ఏంటి? ప్రశ్నించడం, పరికల్పనలు చేయడం. ఫలితాలను విశ్లేషణ చేయడం, సాధారణీకరణాలు ఏర్పరచడం ఈ విద్యా ప్రమాణానికి చెందినవి. ప్రయోగాలు, క్షేత్ర పరిశోధనలు. వృక్ష జంతు భాగాలను, ఉత్పత్తులను సేకరించడం ఈ విద్యా ప్రమాణానికి చెందినది. ప్రయోగాలు, క్షేత్ర పరిశోధనలు అనే విద్యా ప్రమాణానికి చెందిన అంశం సాధారణీకరణాలను ఏర్పరచడం. ఏ విద్యా ప్రమాణం సహకార భావాన్ని కలిగి ఉంటుంది? 4వ విద్యా ప్రమాణమైన సమాచార నైపుణ్యాలు, ప్రాజెక్టు పనులు. దీనిలో 4వ విద్యా ప్రమాణంలో సహకార భావం అనేది ఉంటుందన్నమాట. 4వ విద్యా ప్రమాణంలో సహకార భావం ఉంటుంది. నాలుగవ విద్యా ప్రమాణం ఏంటి? సమాచార నైపుణ్యాలు, ప్రాజెక్టు పనులు. విద్యార్థి జీవశాస్త్ర సమాచారాన్ని సేకరించి, వర్గీకరించి, పట్టికలు, ఫ్లో చార్టులు, గ్రాఫులు, చిత్రాల సహాయంతో క్రమానుగత విషయాలుగా పొందుపరిచి సమగ్ర నివేదికలు రూపొందిస్తాడు. ప్రాజెక్టు పూర్తి చేయడంలో భాగంగా ఎన్నుకున్న సమస్యకి పరిష్కారాన్ని సూచిస్తాడు. మనకి ఇక్కడ 4వ విద్యా ప్రమాణంలోనే 4వ విద్యా ప్రమాణం అయిన ఈ సమాచార నైపుణ్యము, ప్రాజెక్టు పనుల్లో ఈ సహకార భావం అనేది ఉంటుంది. సమాచారాన్ని సమగ్ర నివేదికలుగా రూపొందించే విద్యా ప్రమాణం. సమాచారాన్ని సమగ్ర నివేదికలుగా రూపొందించే విద్యా ప్రమాణం సమాచార నైపుణ్యాలు, ప్రాజెక్టు పనులు. సమాచారాన్ని సమగ్ర నివేదికలుగా రూపొందించే విద్యా ప్రమాణం ఏంటి? సమగ్ర నివేదికలుగా రూపొందించే విద్యా ప్రమాణం సమాచార నైపుణ్యాలు, ప్రాజెక్టు పనులు. 3వది బృంద కృత్యాలకు అవకాశం ఉన్న విద్యా ప్రమాణం.
బృంద కృత్యాలకి అవకాశం ఉన్న విద్యా ప్రమాణం సమాచార నైపుణ్యాలు, ప్రాజెక్టు పనులు. నెక్స్ట్ భాగాలను గుర్తిస్తూ క్రమానుగత వివరణ ఇవ్వడం ఈ విద్యా ప్రమాణంలో జరుగుతుంది. బొమ్మలు గీయడం, నమూనాలు తయారు చేయడం అనే విద్యా ప్రమాణంలో జరుగుతుంది. గుండె నమూనా తయారు చేయడం ఈ విద్యా ప్రమాణానికి సంబంధించినది. గుండె నమూనా తయారు చేయడం అనేది, బొమ్మలు గీయడం, నమూనాలు తయారు చేయడం ఈ వరుస క్రమం ఇంపార్టెంట్ అన్నమాట. ప్రకృతిలో రమణీయత, సమతా స్థితి ఈ విద్యా ప్రమాణంలో చూడవచ్చు. ప్రకృతిలో రమణీయత, సమతా స్థితి ఏ విద్యా ప్రమాణంలో చూడవచ్చు? 4వ విద్యా ప్రమాణమైన సమాచార నైపుణ్యాలు, ప్రాజెక్టు పనులలో మనం ప్రకృతిలో రమణీయత, సమతా స్థితిని చూడవచ్చు. అభినందించడం, సౌందర్యాత్మక స్పృహ కలిగి ఉండడం, విలువలు పాటించడం ద్వారా విద్యార్థి జీవరాశుల మధ్య సహసంబంధాలను గుర్తిస్తాడు. జీవ పరిణామ క్రమాన్ని అవలోకనం చేసుకుంటాడు. విలువలను తన వ్యక్తిత్వంలో భాగంగా మలుచుకుంటాడు. జీవశాస్త్రవేత్తలు సాధించిన విజయాలను అభినందిస్తాడు. నెక్స్ట్ 29వ బిట్. అంతరించిపోతున్న జాతులపై ప్రత్యేక శ్రద్ధ వహించడం ఏ విద్యా ప్రమాణానికి చెందుతుంది? నిజ జీవిత వినియోగం, జీవ వైవిధ్యం పట్ల సానుభూతి కలిగి ఉండడం. ఆరోగ్యవంతంగా జీవించడానికి కాలుష్యరహిత సమాజం కొరకు ఈ విద్యా ప్రమాణం అవసరం. నిజ జీవిత వినియోగం, జీవ వైవిధ్యం పట్ల సానుభూతి కలిగి ఉండడం. విద్యార్థి ఈ విద్యా ప్రమాణంలో మానవాళి శ్రేయస్సుకు ఉపయోగపడే విధంగా సామర్థ్యాలను పెంపొందించుకుంటాడు. నిజ జీవిత వినియోగం, జీవ వైవిధ్యం పట్ల సానుభూతిని కలిగి ఉండడం అనే విద్యా ప్రమాణంలో మానవాళి శ్రేయస్సుకు ఉపయోగపడే విధంగా సామర్థ్యాలను పెంపొందించుకుంటాడు. వృక్షో రక్షతి రక్షితః అనే సామాజిక నినాదాన్ని వ్యాప్తి చేయడంలో ఉన్న విద్యా ప్రమాణం. నిజ జీవిత వినియోగం, జీవ వైవిధ్యం పట్ల సానుభూతిని కలిగి ఉండడం. ఈ క్రింది విద్యా ప్రమాణాలని వరుస క్రమంలో అమర్చండి అన్నారు. ఫస్ట్ది విషయ అవగాహన, ప్రశ్నించడం, పరికల్పనలు చేయడం, ప్రయోగాలు, క్షేత్ర పరిశోధనలు, సమాచార నైపుణ్యాలు, ప్రాజెక్టు పనులు, బొమ్మలు గీయడం, నమూనాలు తయారు చేయడం. 6వది అభినందించడం, సౌందర్యాత్మక స్పృహ కలిగి ఉండడం, విలువలు పాటించడం. 7వది నిజ జీవిత వినియోగం, జీవ వైవిధ్యం పట్ల సానుభూతిని కలిగి ఉండడం. నిర్జీవ సజీవ కారకాలకి ఉదాహరణలు ఇవ్వడం ఈ విద్యా ప్రమాణాన్ని సూచిస్తుంది. ఏ విద్యా ప్రమాణాన్ని? ఉదాహరణలు ఇవ్వడం అనేది విషయ అవగాహన. నీటిలో కరిగే ఆక్సిజన్ పరిమాణం తెలుసుకోవడానికి వింక్లర్స్ ప్రయోగం చేయడం అనేది 3వ విద్యా ప్రమాణమైన ప్రయోగాలు, క్షేత్ర పరిశోధనలోకి వస్తుంది. ఆహారపు గొలుసులో ప్రతి పోషక స్థాయిలో సుమారు 90% ఆహారం ఎందుకు నష్టపోతుంది అని ప్రశ్నించడం. 2వ విద్యా ప్రమాణమైన ప్రశ్నించడం, పరికల్పనలు చేయడం. సమాచార నైపుణ్యాలకి ఉదాహరణ అధిక అల్ప వర్షపాతం ఉన్న ప్రదేశాల ఆవరణ వ్యవస్థల సమాచారాన్ని సేకరించడం అనే ఉదాహరణ. కిరణజన్య సంయోగ క్రియలో ఆక్సిజన్ విడుదలను నిరూపించడం. ప్రయోగాలు, క్షేత్ర పరిశోధనలోకి వస్తుంది. రక్త కణాల ఆకృతులను చక్కగా వివరించడానికి ఉపకరించే విద్యా ప్రమాణం. బొమ్మలు గీయడం, నమూనాలు తయారు చేయడం. మొక్కలు వివిధ కణజాలాల నిర్మాణాలను వివరించే సామర్థ్యం ఈ విద్యా ప్రమాణం ద్వారా సాధ్యం. బొమ్మలు గీయడం, నమూనాలు తయారు చేయడం.